నమస్తే మిత్రులందరికీ. ఇంకో వీడియో చూపిస్తున్నాను. ఈమె సుష్మా భూపతి దాదాపు 7,80,000 ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ఈమె సోషల్ మీడియాకి. ఈమె అంటది ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తున్నారు. సో ఫేక్ న్యూస్లు ప్రచారం చేయకండి, అది గవర్నమెంట్ ల్యాండే అది అని. అమ్మ బాబోయ్, ఇంత మోసమా? ప్రజలని గొర్రెలు అనుకున్నారా? గచ్చిబౌలి భూమి గురించి గత 4 రోజులుగా ఫేక్ న్యూస్ ని నేను కూడా నిజం అనుకున్నా. కానీ అసలు నిజమేంటంటే, నిజం తెలుసుకోండి, నో ద ట్రూత్. ముఖ్యంగా గచ్చిబౌలిలో ఆ భూమి హెచ్సియు భూమి కాదు, అది మొత్తం పూర్తిగా గవర్నమెంట్ భూమి. ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం గవర్నమెంట్ ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. కొందరు విద్యార్థులలో అనవసరమైన అలజడి సృష్టించడానికి ఈ ప్రక్రియను చెడగొడుతున్నారు. ఇంకా గవర్నమెంట్ దాదాపు 20,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని కాపాడింది. అండ్ గవర్నమెంట్ ఈ భూమిని హైదరాబాద్ అభివృద్ధి కోసం అండ్ ప్రజల మంచి కోసమే ఉపయోగిస్తోంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి ఒక వీడియో చేయమని డబ్బులు వేయంగానే డాన్స్ చేసినంత ఈజీ కాదు ఏదైనా ఇన్ఫర్మేషన్ గురించి వీడియో చేయడం అంటే. ఒక యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం లాంటిది ఆ సమస్య. దాదాపు 60-70 ఏళ్లుగా వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని సర్కారు తీసుకొని పర్యావరణానికి హాని జరుగుతుంటే ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఏకమైంది. సో దయచేసి మీకు ఫోన్ చేశారు, డబ్బులు ఇచ్చారు, వీడియో చేశావు, అయిపోయిందా? మళ్ళీ మీరే సారీ చెప్తున్నారు. మేము సారీ చెప్పిన వీడియో కూడా పెడుతున్నాను మీకు. సారీ ఫర్ దట్. నిజంగా నాకు ఒక విషయం ఓపెన్ గా చెప్తున్నాను సార్, నాకు ఏ నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ లో. నేను చాలా నార్మల్ గా ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలియకుండానే ఆ వీడియో గురించి నేను ఎంక్వైరీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంక్వైరీ చేయాల్సింది ఎవరు లేకుండా నిన్న ఓకే ఖాళీగా ఉన్న వీడియో వచ్చింది చేసేద్దాం అంతవరకు ఉంది నా మైండ్ లో, తప్ప నేను అంత విధంగా ఆలోచించలేదు. అండ్ వాళ్ళకి నేను మరీ అడిగాను, దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా, దీనివల్ల ఏమైనా పొలిటికల్ గా నాకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా, ఏమైనా మీడియా నుంచి ఏమైనా ప్రెషర్ అవుతుంది, ఏమైనా నెగిటివ్ వస్తుందా అంటే లేదమ్మా ఏది రాదు, ఇదంతా జెన్యూన్, ఇదే అని చెప్పి వాళ్ళు గట్టిగా చెప్పేసరికి నేనే ఎంక్వైరీ చేయకుండా వీడియో చేసి రిలీజ్ చేశాక నా కామెంట్ చదివాక దాని తర్వాత నేను యూట్యూబ్ లోకి వెళ్ళి హెచ్సియు గురించి అప్పుడు ఎంక్వైరీ చేస్తే నాకు ఇదంతా విషయం తెలిసింది. సో దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి ఫ్రెండ్స్. ఆమెనే ఒప్పుకున్నది చూడండి కింద నెక్స్ట్ వీడియోలో. ఆమె నాకు తెలియక చేశాను, నేను ఆల్రెడీ పొలిటికల్ నాకు వీడియో వచ్చింది చేశాను అంటుంది. అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి మీకు వెళ్ళింది వీడియో చేయమని, ఇష్యూ మీద సపోర్ట్ చేయమని. ఎంతకు దిగజారుతారు భయ్ కాంగ్రెస్ వాళ్ళు, నాకు అర్థం కాదు. ఇంతకంటే దిగజారరు అనుకున్న దానికి మమ్మల్ని ఫూల్స్ చేస్తే అంతకు మించి దిగజారిపోతున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి ఒక రిక్వెస్ట్, కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉన్న వాళ్ళని, కొంచెం తెలిసిన వాళ్ళను మీరు హైర్ చేసుకోండి అబ్బా. మరి ఫూల్స్ అవుతున్నారు ప్రతిసారి. సోషల్ మీడియాలో సపోర్ట్గా వీడియోస్ పెడుతున్నారు, దాని కింద కామెంట్లు రాస్తే సమాధానం చెప్పడానికి ఒకరికి చేత అయితే లేదు. కొంచెం కంటెంట్ ఉన్న వాళ్ళని తీసుకోండి కాంగ్రెస్ సోషల్ మీడియాలోకి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.